కొద్దిసేపటి క్రితం రష్యా అధ్యక్షుడి విమానం భారత్లో ల్యాండ్ అయింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సెక్యూరిటీని పక్కన పెట్టి మరి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. తన ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఆహ్వానం పలికేందుకు ఘన స్వాగతం పలికేందుకు ఆయన చేరుకున్నట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సెక్యూరిటీ చెకింగ్స్ జరుగుతున్నాయి. అంత సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లోకి అడుగు పెట్టబోతున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగబోతోంది. మీరు చూడొచ్చు సెక్యూరిటీ చెకింగ్స్ జరుగుతున్నాయి. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ ఫుటేజ్ ని మీరు చూడడం జరుగుతోంది. మరికొద్ది సేపట్లోని ఆయన హైదరాబాద్ హౌస్ కి చేరుకోబోతున్నారు. మరి ముఖ్యంగా ముందు ప్రధాని నరేంద్ర మోదీ వెళతారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన ఆ మెట్ల మార్గం నుంచి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు. పలికిన తర్వాత కాసేపు అక్కడ ముచ్చటించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అదిగో ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ప్రస్తుతం ఫ్లైట్కి సంబంధించిన రెడ్ కార్పెట్ని కూడా సిద్ధం చేస్తోంది ఇండియా. ఆ రెడ్ కార్పెట్ నుంచి ఆయన మెల్లమెల్లగా వాక్ చేసుకుంటూ వస్తారు. ఆ తర్వాత రష్యా నుంచే తెచ్చుకున్న ఇదే విమానంలో వచ్చిన ఆర్సెట్ విమానం, ఇన్ఫాక్ట్ ఆర్సెట్ కార్ కూడా సిద్ధంగా ఉంటుంది. దాంట్లో ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది హైదరాబాద్ హౌస్కి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం యావత్ ప్రపంచం కన్నంతా కూడా భారత్ మీదే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి చర్చ జరుగుతోంది. రిమెంబర్, ఇక్కడ భారత్ రష్యా చర్చ జరుగుతూ ఉంటే దీనికి కౌంటర్గా చైనా అలాగే ఫ్రాన్స్ కూడా అక్కడ భేటీ అవుతున్నాయి. సో అర్థం చేసుకోవచ్చు యావత్ ప్రపంచం ఈరోజు ఈ క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఏం జరగబోతుంది 4 ఏళ్ల తర్వాత. ఇక్కడ మరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఎటువంటి పరిణామాలు మారుతున్నాయో చూస్తున్నాం. రష్యాలో జరుగుతున్న పరిణామాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న క్రమంలో భారత్కి రష్యాకి మధ్య స్నేహపూర్వక సంబంధం గత కొన్నేళ్లుగా సోవియట్ ఎరా నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పైలట్స్ ప్రస్తుతం ఆ చుట్టూ అదుగు మీరు చూడొచ్చు. అక్కడ చిన్న గేట్ వేళ మీరు చూస్తున్నారు కదా, అక్కడ చిన్న హోల్లో మీకు కనిపిస్తుంది చూడొచ్చు. ఒక దాని ఏమంటారు సాధారణంగా అక్కడి నుంచి క్లీన్గా కనిపిస్తూ ఉంటుంది బయట ఎవరున్నారనేది. అక్కడి నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. ఇటు మీరు చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్గా మనకు కనిపిస్తోంది. అక్కడి నుంచి వాళ్ళు అబ్జర్వేషన్ చేయడం జరుగుతోంది. సెక్యూరిటీ చెకింగ్స్ ఉంటూ ఉంటాయి. సో అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరి కాసేపట్లో అడుగు పెట్టబోతున్నారు. రిమెంబర్, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ అలాగే మోదీ ఈ ముగ్గురిని కూడా ప్రధానులుగా ఉన్న క్రమంలో కలిసిన సందర్భం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి. ఇప్పుడు ఈ పర్యటన చాలా కీలకంగా మారింది. మీరు చూడొచ్చు భారత భద్రతా బలగాలు అక్కడే చేరుకున్నాయి. ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలాగే కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం మోహరించడం జరిగింది. పాలం ఎయిర్పోర్ట్ లైవ్ మీరు చూస్తున్నారు. లైవ్ విజువల్స్ ఫ్రమ్ పాలం ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం అధ్యక్షుడి విమానం ల్యాండ్ అయింది. ఆ విమానం గురించి చెప్పుకుంటే కనుక ఏకంగా 300 మంది పట్టే విమానం అది. ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 300 మంది సెక్యూరిటీతో, అంటే ఆయన కోర్ టీంతో కలిపి మీరు చూడొచ్చు. మరి కాసేపట్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాబోతున్నారు అనడానికి సంకేతం అక్కడ టీం సిద్ధంగా ఉంది. ముందుగా సెక్యూరిటీ చెకింగ్ చేయడం జరుగుతుంటుంది. అంటే చుట్టూతా కూడా పూర్తిగా ప్రోటోకాల్ ప్రకారం ఉందా లేదా, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మీరు చూస్తే కనుక ఆ అరేంజ్మెంట్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అక్కడికి చేరుకున్న సందర్భం ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఇటు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇటు ఇల్యూషన్ ఆ విమానంలో కొద్దిసేపటి క్రితం భారత్లోకి ల్యాండ్ అవ్వడం జరిగింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. మరి కాసేపట్లో హైదరాబాద్ హౌస్కి చేరుకోబోతున్నారు. బట్ అంతకన్నా ముందు ఆయన అక్కడ ల్యాండ్ అయిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు స్వాగతం పలుకుతారు. పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు వెల్కమ్ చేయడం జరుగుతోంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్లో అడుగు పెడుతున్న వ్లాదిమిర్ పుతిన్, ఇన్ఫాక్ట్ ద వెరీ ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఆయన అడుగు పెడుతున్నారు. గతంలో కూడా ఒకసారి వచ్చిన క్రమం ఉంది. బట్ ఇప్పుడు చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే ఇటు రష్యా నుంచి భారత్ ఆయిల్ని కొనుగోలు చేసుకుంటోంది. కొనుగోలు చేసుకున్న తర్వాత రష్యా నుంచి కొనుగోలు అంటే దిగుమతి చేసుకున్న ఆయిల్ ఎనర్జీని మాట్లాడుకుంటే కన్నా ఇక్కడి నుంచి మన నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది పశ్చిమ దేశాలు. సో ఇటువంటి పరిణామ క్రమంలో అమెరికా కూడా ప్రస్తుతం ఇక్కడ ప్రభావం చూపిస్తోంది. ఆ ఆంక్షలు శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 2 రోజుల పర్యటన మీద నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ట్రంప్ కూడా దృష్టి సారించబోతాడు. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ భారత్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతోందో లేకపోతే భారత్కి సంబంధించి అమెరికాతో చర్చలు జరుగుతోంది. అమెరికాతో ఆ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది చర్చలు. ఈ క్రమంలోని
రష్యా నుంచి దిగుమతిని ఆయిల్ దిగుమతులు కావచ్చు, ఎనర్జీ దిగుమతులు కావచ్చు తగ్గచ్చు, క్షీణించవచ్చు అనే చర్చ జరుగుతున్న క్రమంలోని ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, రియాక్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరి కాసేపట్లో ఇటు భారత్లోకి ల్యాండ్ కాబోతున్నారు. అయిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ అట్ ద సేమ్ టైం వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరూ కూడా అర్సెట్ అని చెప్పి ఆయనకు ఒక ప్రత్యేకమైన కారు ఉంది. అది ఏకంగా 4 టైర్లు పంచర్ అయిపోయినా, దాంతోపాటు గ్రెనేడ్లతో విరుచుకుపడిన, బుల్లెట్ల దాడి జరిగిన చెక్కు చెదరకుండా అధ్యక్షుడికి ఏమీ కాకుండా ప్రొటెక్ట్ చేయగల ఆ కారుని అదే విమానంలో తెచ్చుకుంటారు. సో దాన్ని కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇటు హైదరాబాద్ హౌస్కి వెళతారు. వెళ్ళిన తర్వాత అక్కడ కాస్త డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. అయిన తర్వాత ఈ రాత్రి ఆయన అక్కడే బస చేయబోతున్నారు హైదరాబాద్ హౌస్లోని. అక్కడి నుంచి రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవబోతున్నారు. కలిసిన తర్వాత అరౌండ్ 11 గంటల ప్రాంతంలో ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. అదిగో మీరు చూడొచ్చు, భారత ప్రధాని నరేంద్ర మోదీ రెడ్ కార్పెట్ దగ్గర సిద్ధంగా ఉన్నారంటే అదిగో వచ్చేసాడు ఆయన వ్లాదిమిర్ పుతిన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత భారత అధికారులు ఆయనకి స్వాగతం పలికారు. మెట్లు దిగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఎదురుగుండా వెళ్లి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన వెంటనే ఆయన బయటకు వచ్చి రెడ్ కార్పెట్ ద్వారా ఇటు అక్కడ మీరు చూడొచ్చు, పూర్తిగా సెక్యూరిటీ తనిఖీ చేస్తున్న సందర్భం. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు, కౌగిలించుకున్నారు, నవ్వుతున్నారు, ముచ్చటించుకుంటున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఎలా ఉన్నామని చెప్పి ఆయన, మీరు ఎలా ఉన్నారని చెప్పి వ్లాదిమిర్ పుతిన్, ఇద్దరు కూడా సకల కుశలోపరి అని చెప్పి అనుకున్న తర్వాత ఇద్దరు కలిసి రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ అక్కడ రష్యా నుంచే తెచ్చుకున్న ఆ కారులో వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాలను పరిచయం చేయబోతున్నారు, త్రివిధ దళాధిపతులను పరిచయం చేయబోతున్నారు, దాంతోపాటు ఉన్నతాధికారులను పరిచయం చేయబోతున్నారు. ఇటు డిఫెన్స్కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు, ఆర్థిక రంగానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు, దాంతోపాటు ఎనర్జీ సెక్టార్కి సంబంధించిన కీలకమైన ఉన్నతాధికారులు, అలాగే మిగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడ పరిచయం చేసుకోబోతున్నారు. అట్ ద సేమ్ టైం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్కడ ఉన్న రష్యా ఎంబసీకి సంబంధించిన అధికారులను కూడా వాళ్ళు ఆయన ముచ్చటిస్తున్న క్రమం విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ పాలం కావచ్చు, దాంతోపాటు ఇటు ఆయన కాన్వాయ్, వీళ్ళిద్దరూ వెళ్ళే కాన్వాయ్ అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ వెళ్ళే ఆ కాన్వాయ్ వెళ్ళే ప్రాంతం అంతా కూడా పూర్తిగా భద్రతా బలాల అదుపులో కింద మీరు చూడొచ్చు. కీలకమైన వ్యక్తులంతా కూడా అంటే విదేశాంగ శాఖకు సంబంధించిన కీలకమైన వ్యక్తులందరూ కూడా అక్కడే ఉన్నారు. దాంతోపాటు ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు అక్కడే ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీ, ఇన్ఫ్యాక్ట్ NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి అందరూ కూడా వాళ్ళిద్దరూ పూర్తిగా భద్రతను మోహరించడం జరిగింది. ఎవరిని అనుమతించట్లేదు. కొంతమంది మాత్రమే, ఎవరికైతే అథారిటీ ఉంటుందో, ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ మీరు చూడొచ్చు. ఇటు భరతనాట్యం కావచ్చు, మన సంప్రదాయ నృత్యంతో ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఆహ్వానం పలికిన సందర్భం మీరు చూడొచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన కాన్వాయ్లోకి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే కారు ముందున ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరూ కూడా ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి ఆయన, రైట్ సైడ్ నుంచి ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా ఆ వెహికల్లో వెళ్తున్నారు మీరు చూడొచ్చు. ఇటు సైడ్ ఓకే, రేపు స్కెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే కనుక భారత ప్రధాని నరేంద్ర మోదీ అండ్ అట్ ద సేమ్ టైం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ఇద్దరు ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం కలిసిన తర్వాత ఇటు హైదరాబాద్ హౌస్కి చేరుకుంటారు. హైదరాబాద్ హౌస్కి చేరుకొని అక్కడ కాసేపు ముచ్చటించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత డిన్నర్ అయిన తర్వాత ఈరోజు స్కెడ్యూల్ అక్కడితో పూర్తవుతుంది. ఆయన అక్కడే రాత్రికి బస చేయడం జరుగుతుంది. రేపు ఉదయం ఆయన స్కెడ్యూల్ కాస్త డిఫరెంట్గానే ఉంది. ఆ స్కెడ్యూల్ ఏంటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి స్వాగతం పలికిన సందర్భం, ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధం మరింత బలపడడానికి కీలకమైన ఘట్టంగా మాట్లాడుకుంటున్న క్రమం, ఎవరు ఊహించని సిచ్యువేషన్. ఒక్కసారిగా ఇది ఒక హఠాత్ పరిణామం కింద మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రష్యాకి సంబంధించి ఆ డిస్కషన్ జరిగిన క్రమంలో, రష్యాకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో చాలా కీలకమైన డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ పరిణామం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఏం జరుగుతుంది, ఎటువంటి భేటీ ఉంటుంది,
అనేది ఆసక్తికరంగా మారింది. ఒకసారి స్కెడ్యూల్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు కొద్దిసేపటి క్రితం భారత్లో అడుగుపెట్టారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాక కోసం ఏకంగా 5 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్లతో ఇటు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఏ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది, స్నైపర్స్ని కూడా రంగంలోకి దించారు. పుతిన్ కోసం రష్యా నుంచి ప్రత్యేకంగా అరెస్ట్ సెనేటర్ ఒక కారును కూడా దించింది రష్యా. ఇక ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్కి పుతిన్ వెళ్ళబోతున్నారు. అక్కడ బస చేస్తారు. 23వ భారత్ రష్యా సమ్మిట్లో పుతిన్ హాజరు కాబోతున్నారు. పుతిన్ భద్రత కోసం, సెక్యూరిటీ కోసం SW-80 అలాగే యాంటీ టెర్రర్ యూనిట్స్ని కూడా మోహరించడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కాబోతున్నారు ఆయన. అలాగే 11:30 రాజ్ఘాట్కు చేరుకొని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతుంది. అలాగే 11:50 మోదీతో పుతిన్ మళ్ళీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పాలెం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళిద్దరూ ఒకే కారులో అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితిని ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ వీళ్ళిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తున్న సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా హై సెక్యూరిటీ, ఎవ్వరూ అక్కడ మీకు కనిపించట్లేదు. వేరే వెహికల్ కనిపించదు, వేరే ఫ్లైట్ కనిపించదు, వేరే వ్యక్తులు ఎవ్వరూ కనిపించరు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు ఆ కాన్వాయ్లో వెళ్తూ ఉంటే మీరు చూడొచ్చు. కొన్ని వందలాది వెహికల్స్ వాళ్ళకి కాన్వాయ్గా, వాళ్ళకి ఎస్కార్ట్గా వెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. వందలాది వెహికల్స్ అక్కడ సెక్యూరిటీని పూర్తిగా హై లెవెల్లో సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు. కీలకమైన రష్యా విదేశాంగకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అట్ ద సేమ్ టైం రష్యా విదేశాంగ సంబంధించిన వ్యక్తులతో పాటు ఇటు భారత్కు సంబంధించిన విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు ఉన్నతాధికారులు మీరు చూడొచ్చు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎలా ఉన్నారని చెప్పి ఈయన అడిగితే నేను బాగున్నానంటూ ఆయన సమాధానం చెప్పారు. మీరు ఎలా ఉన్నారని చెప్పి ఇద్దరు కూడా సకల కుశలోపరి అని చెప్పుకున్న తర్వాత మీరు చూడొచ్చు. ఆ బ్రీఫ్ కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ వెనకాల బ్రీఫ్ కేసెస్ గార్డ్స్ అంటే వాళ్ళ వెనకాల సెక్యూరిటీ సిస్టంలో ఒక బ్రీఫ్ కేస్, ఆ బ్రీఫ్ కేస్ మీరు చూడొచ్చు. ఇక్కడ సెక్యూరిటీ మీరు చూడొచ్చు. నలువైపులా కూడా వాళ్ళు ఒకసారి ఆ లుక్ వేస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు వాటిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ పరిస్థితి ఏమైనా కనుక ఇబ్బందిగా ఉంటే వెంటనే ఆ బ్రీఫ్ కేసును ఓపెన్ చేస్తే ఒక షీల్డ్లా మారిపోతుంటుంది. సో ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా బయలుదేరారు. పాలెం ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ విజువల్స్ని మీరు చూడడం జరుగుతుంది RTV స్క్రీన్ మీద. ఇప్పుడు ప్రోటోకాల్ని పక్కన పెట్టి మరి పుతిన్కు స్వాగతం పలికేందుకు మోదీ వెళ్లారు. 2 రోజుల పర్యటనతో పాటు ఇన్ఫాక్ట్ 2 రోజుల పర్యటనలో ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు ఇండియా పుతిన్ సార్ అంటూ సంతోష్ని కమెంట్ చేశారు. అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ కమెంట్, ఎంత కీలకమైన ఇన్ఫాక్ట్ ఎంత మనకి కీలకం ఈ పర్యటన అనేది మీ మాటల్లో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. కీలకమైన పర్యటన ఎందుకంటే యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది ఈరోజు పుతిన్ భారత పర్యటన కోసం. ఎందుకంటే ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి అనేది కీలకమైన సమయం. ఇటు ఎనర్జీ విషయంలో యూరోపియన్ యూనియన్ మీద వచ్చే ముందు కూడా యూరోప్ మీద యుద్ధాన్ని ప్రకటించి వచ్చిన ధైర్యశాలి అంటూ పుతిన్ను అభివర్ణించడం జరుగుతుంటుంది ఆ దేశంలో. ఎందుకంటే ఎవరైనా పర్యటనకి వెళ్లే ముందు ఎందుకు వేరే దేశం మీద అటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాను అనుకుంటూ ఉంటారు. కానీ ఉన్నది ఉన్నట్టు మొహం మీద ఇచ్చిపెట్టుకుంటున్నట్టు అంటూ ఉంటారు కదా సాధారణంగా. అలాగా నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఉన్నట్టు మొహం మీద మాట్లాడేసే వ్యక్తి యూరోపియన్ యూనియన్ మీద యుద్ధాన్ని ప్రకటించి భారత పర్యటనకు రావడం చాలా కీలకం. సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఒకవేళ భారత్కు పర్యటనకు వస్తున్నాడు అంటే విదేశాలకు పర్యటనకు వెళ్తున్నాడు కదా, మరి ఈ సమయంలో కనుక ఆ దేశంలో ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఏర్పడితే పరిస్థితి ఏంటని చెప్పి. రిమెంబర్ ఆయన ఫ్లైట్లో ఉన్న క్రమంలో కూడా ఏవైనా దేశంలో ఏమైనా ఇబ్బందికర వాతావరణం జరిగితే వెంటనే న్యూక్లియర్ వార్కి ఆదేశం ఇచ్చేలా దాంట్లోనే ఎంబెడెడ్ ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్ అంతా కూడా ఆ ఫ్లైట్లోనే ఉంటుంది. ఆయన తినే తిండి నుంచి తాగే నీరు వరకు వాటిలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈరోజు ఆయన వెళ్తున్న హైదరాబాద్ హౌస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కూడా దానిలో కూడా ఆయన ఉండే ఆ గది పూర్తిగా రష్యా అధికారుల చేతుల్లో ఉంటుంది. ఆయన తీసుకునే తిండి నుంచి, ఆయన తాగి నీటి నుంచి, ఇన్ఫాక్ట్ ఆయనకు వండి పెట్టే చెఫ్ కూడా అక్కడి నుంచి వస్తాడు. ఎక్కడి నుంచి? రష్యా నుంచి. వండి పెట్టిన తర్వాత ఒక మినీ ల్యాబ్ ఉంటుంది, ఫుడ్ ల్యాబ్ ఉంటుంది. ఆ ఫుడ్ ల్యాబ్లో వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. ఆ ఫుడ్ ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు అది ఓకే అని అనుకున్న తర్వాత ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఇన్ఫాక్ట్ అక్కడ టాయిలెట్కి సంబంధించిన రూమ్ కూడా అక్కడే ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో అర్థం చేసుకోవచ్చు
ఏ కైండ్ ఆఫ్ హై సెక్యూరిటీ ఉంటుంది అనేది. దాంతోపాటు ఎవరైనా కలవాలన్నా ఆయన్ని ఎవరైనా కలవాలన్నా కూడా పూర్తిగా 5 అంచెల భద్రత ఉంటుంది. సో 5 అంచెల భద్రతను దాటుకున్న తర్వాత మాత్రమే పుతిన్ని కలిసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయన రూమ్ కూడా అదేంటిది, మరి ఒక అధ్యక్షుడు వస్తున్న పరిస్థితి కదా, ఎలా నేరుగా వెళ్ళిపోతారని చెప్పి. సో చాలామందికి డౌట్ రావచ్చు. దీనికోసం ఏం చేస్తారంటే ఆయన బృందం దాదాపుగా 100 మంది, సెక్యూరిటీ టీంలో ఉన్న దాదాపు ఒక 100 మంది ముందే వచ్చేస్తారు అక్కడికి. అంటే అదే హోటల్ కావచ్చు, లేకపోతే ఆ ప్రిమిసెస్కి, లేకపోతే హోస్ట్ చేస్తున్న దేశానికి 2 రోజుల ముందు అనుకుంటున్నారేమో, కాదు, ఏకంగా నెల రోజుల ముందో 2 నెలల ముందో వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. స్కెడ్యూల్ మనకి లేట్గా తెలియచ్చు, బట్ వాళ్ళకి ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉంటుంది. బట్ ఇదంతా హై లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ బయటకు రాదు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆల్రెడీ హోస్ట్ దేశానికి, అంటే ఈరోజు భారత్కు వచ్చారు కాబట్టి భారత్లోని ఈ టీం అంతా ఉంటుంది. 2 నెలల నుంచి ఆ హోటల్, ఆ సూట్ అదంతా వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ సెక్యూరిటీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.